చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసుకోవడం జరిగింది. ప్రజల దగ్గరికి రావడం వల్ల అనేక మంది అక్కడ భీమవరం వరకు సోమవారం వచ్చి పిటిషన్స్ వెళ్ళలేని వారందరూ కూడా ఈరోజు వారి యొక్క ఇబ్బందులు అవసరాలు అన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటిలో మనం ఏదైతే సాల్వ్ చేయగలిగిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా అధికారులందరూ కూడా అత్యంత శ్రద్ధతోటి వాటిని ఇమీడియట్గా రిజాల్వ్ చేయాలి. ఎండోర్స్మెంట్స్ ఇచ్చేటప్పుడు ప్రాపర్గా ఎండోర్స్మెంట్ ఇవ్వాలి. వెంటబడేయమని చెప్పి కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఈనాడు ఇవాళ కొడమంచి గ్రామం ప్లేట్ పట్టాలు వచ్చాయి. కలెక్టర్ నాగార్జున గారు రాజకీయ పార్టీకి సంబంధించిన వివిధ హోదాల్లో ఉండే సభ్యులు ప్రజాపతులు ఈ కార్యక్రమానికి చేసిన పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక అందరూ చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఒక ప్రయోగం ఇప్పుడు కూడా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు జరుగుతుంటే అధికారులందరూ కూడా ఆక్షేపించిన పరిస్థితి. కానీ కొత్త తరాలో మాకు మాత్రం ప్రజాపతులందరూ కూడా శుక్రవారం నిర్వహించి పెట్టాలని మాకు ఆదేశించినప్పుడు ఒకరోజు మేము వెళ్ళేవాళ్ళం. లేదనుకుంటే ఎలాగా ఇక్కడ P4 సంబంధించిన స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు సమక్షంలో ఈ యొక్క గ్రీవెన్సెస్ కండక్ట్ చేసుకుంటూ మా ఆఫీస్కి రికార్డ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రి గారు వినూత్నమైన నిర్ణయం చేశారు. జిల్లా అధికారులందరూ కలిగించి ఈ నియోజకవర్గంలో ఉండే సమస్యలు అడగారు, జల్లిడి బట్టి సమస్యల పరిష్కారంలో మీ అందరూ కూడా అధికారులు కలెక్టర్తో పాటు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రయోగాత్మకంగా ప్రయత్నించండి. ఆ ప్రయత్నంలో సఫలీకృతం అయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆలోచన చేసిన ఒక ప్రయోగాన్ని హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. రాష్ట్ర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో వారు కూడా పాత్ర ఉంటుంది. ఇలా చేస్తే బాగుంటుంది సలహా కూడా రాష్ట్ర అధికారులు కూడా ఇస్తూ ఉంటారు. దాంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే 15వ తారీఖు జరిగింది. మే 15, 22, 29 మళ్ళీ ఆధారం 4 వారాలు వేల ఆధారం 5 జూన్ జరుగుతున్న సందర్భంలో 4 వారాలు కూడా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు.